మనలో చాలా మంది దగ్గర ఒక స్పెషల్ అవుట్ఫిట్ ఉంటుంది. అది మనం ఇప్పుడు వద్దులే, ఒక స్పెషల్ డే కోసం దాచుకుందామని దానికి ఒక స్పెషల్ ప్రియారిటీ ఇచ్చి ఒక స్మైల్తో ఆగిపోతాం. లేదా మనం ఎంతో ఇష్టమైన పర్ఫ్యూమ్ బాటిల్ని దాచి దాచి ఒక మంచి డే ఒక వెరీ ఇంపార్టెంట్ డేకి మాత్రమే వాడాలని దాన్ని పెట్టేస్తాం. వీఆర్ సేవింగ్ ఇట్ ఫర్ ఎ స్పెషల్ డే ఆర్ ఎ స్పెషల్ ఈవినింగ్. వీ డోంట్ డూ దట్ బికాస్ పెరుగుతూ కొద్దీ మనం ఇవన్నీ చేస్తూ ఉంటాం. కానీ ఇట్స్ బీన్ ఎ మంత్. దిస్ పర్ఫ్యూమ్ isn't as interesting as it used to be. And that dress doesn't impress me anymore. It lost its magic. It's just a dress now. ఈ కాలాన్ని బట్టిన వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే లవ్ అనే పదం ముందు ట్రూ అనే వర్డ్ లేకపోతే కానీ లవ్ అనే పదంకి విలువ లేకుండా పోయింది. అమ్మ దీనమ్మ లేట్ అవుతుంది. ఓ స్టార్ట్ కావేంద్ర ఇది ఇంకి. టైం అవుతుంది దేవుడా ప్లీజ్ బండి లాస్ట్ టైం. ఇంత పెద్ద ప్రపంచంలో నాకున్న చిల్లర క్వాలిఫికేషన్కి ఏ కంపెనీ జాబ్ ఇయ్యక ఎక్కడ దిక్కులేక లేక లేక ఒక్క మహానుభావుడు నాకు జాబ్ ఇచ్చి అయినా నన్ను అడిగింది కూడా ఏం లేదు. అడిగింది ఒక్కటే, టైంకి రా నాన్న అని. నాకు అది కూడా చేత కావట్లేదు. ఈ జాబ్ నిలబెట్టుకోవడానికి నేను పడే తంటాలు అంతా ఎంత కాదు. ఏట్రా చూస్తున్నావు? నీతో పాటు నేను రానా? ఇప్పుడు అవసరమా? అసలు ఆఫీస్ టైం అవుతుంది. అయినా నువ్వు టైంకి ఎప్పుడు వెళ్ళావు కనుక ప్లీజ్ కదా. బతిమలాడుతున్నాడు బయ్యో. పర్లేదు ఇస్తారా? అమ్మ దీనమ్మ. సరే సర్లే, నీ పని రేపు చూస్తా. థ్యాంక్స్. అయినా నాకు నా పిల్లతో పని ఉంది. ఎక్కడికన్నా టైర్ ఏమైనా పంక్చర్ అయినా? జుంకా ఏమైనా ఎక్కించావా? మరి ఎవడ్రా నువ్వు? ఓ ఐఎమ్ కమల్, నాట్ హాసన్. ఐఎమ్ వంశీ, నాట్ పైడిపల్లి. ఓ హలో అవని. వస్తున్నా. ఇక్కడే పక్కనే ఉన్నా. పక్కనే అంటే ఇక్కడే చుట్టుపక్కలే. బ్రో నాకు కొంచెం పని ఉంది, నేను ఇప్పుడు వస్తా. ఓకే ఏమనుకోక, బాయ్. కలుద్దాం బ్రో, బాయ్. ఎవడు అడిగిండ్రా నిన్ను? నీ అమ్మ టైం అవుతుంది. ఏ 100 తీసుకో అన్నా. లేదు మేడం, చూసే చెప్తున్నా 120 కంటే తక్కువ రాదు. నేను ఫోన్లో కూడా చూసా 80 చూపిస్తుంది, అయినా 100 ఇస్తా అంటున్నా. నిజం మేడం, 120 కంటే తక్కువ రాదు మేడం. ఇక్కడే అన్నా వస్తుంది 100కి. అరే అన్న వస్తుందా రాదా? ఇక్కడే. హలో మిస్టర్, నేను ఇంకా ఇక్కడ మాట్లాడుతున్నాను కదా, మీరు దిగండి. హలో, మీరు మాట్లాడితే టైం వేస్ట్ చేస్తున్నారు. అన్నా నేను 120 ఇస్తా పోనీ. అన్నా నేను నీకు 130 ఇస్తా, ముందు దింపాయిని. అన్నా నేను 140 ఇస్తా, అమ్మాయిని పంపించి. అన్న నేను నీకు 150 ఇస్తా, దింపేయి. 150 అంట. అన్నా నేను 200. ఇగో అన్న. రైట్ అన్న. ఈ అమ్మ వర్షాకాలంలో ఎండలేంతరా.
వంశీ యా ఏంది 10 minutes లేట్? యా సార్ కమింగ్. త్వరగా రా. వస్తాను సార్. త్వరగా రావయ్యా బాబు. ఇదివరకు ప్రీవియస్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది క్వాలిటీ లేదని రీవర్క్ పెట్టించాము. ప్రోగ్రెస్ ఎట్లుంది? రీవర్క్లో దే ఆర్ గివింగ్ ఆల్వేస్ గుడ్ క్వాలిటీ సార్ యాక్చువల్లీ. సో నెక్స్ట్ టైం నుంచి రీవర్క్ లేకుండా టైంకి ఫినిష్ అయ్యేటట్టు ప్లాన్ చేద్దాం. సరే, దానికి ఒక చిన్న మీటింగ్ పెట్టాలంతే. నెక్స్ట్ వీక్ చూద్దాంలే, కానీ ఈ ప్రాజెక్ట్ నా మెడకు వచ్చింది. ఎన్ని మీటింగ్స్ పెట్టినా ఇదే ప్రాబ్లం అవుతుంది ఫ్రెషర్స్తో. ఆ సుధీర్ ప్రియా టీంలో కూడా క్వాలిటీ లేదు. క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. అందుకే మీట్ అవర్ క్వాలిటీ మేనేజర్. హాయ్. హర్ నేమ్ ఇస్ వేద. ఏమేమి చేయడం? ఇప్పుడు మీ ఇద్దరు ఒకటే టీము, కోఆర్డినేట్ చేసుకో. అయ్యో సమ్మరీ కావాలే. ఏంటి వీడు? హలో, సమ్మరీ చెప్పమని చెప్పారు. నువ్వు చెప్తే నా పని నేను చూసుకుంటా. ఇక ఫీల్ అయిపోతున్నావు. నన్ను అంటున్నావా? నిన్నే. నిన్ను నువ్వు అన్నా ఏంది? మీరు అను లేదా వంశీ అను? ఓకే వంశీ గారు, చెప్తారా? ఇది నాకే దొరికింది రా పోయి పోయి. హలో నానా, ఉన్నావా? అమ్మా రూమ్కి వెళ్ళినావా? అవునా, టాబ్లెట్స్ వేసుకుంటున్నావా మరి? వేసుకుంటున్నా. సరే నా గురించి వదిలే. నువ్వు తిన్నావా? ఇదేమన్నా తినే టైమారా? మధ్యాహ్నమే తిన్నా. డాడీ ఎట్లుంది? మొన్నే బీపీ టెస్ట్ చేసిరు డాడీకి. ఇప్పుడు పర్లేదు, బాగానే ఉందన్నాడు డాక్టర్. అత్త వాళ్ళు వస్తా అన్నారు ఈ వీక్. సరే. సరే కాదు, డాడీతో కూడా అప్పుడప్పుడు మాట్లాడు. సరే అమ్మా. ఎవరో అమ్మాయి వల్ల ఎందుకురా ఈ పంచాయతీలు మీకు? నీ గురించి అయినా ఆయన గురించి నువ్వు. సరే. మధ్యలో ఒక్కసారైనా నువ్వు డాడీకి కాల్ చేయొచ్చు కదా. ఇంట్లో ఉండమంటేనేమో నచ్చట్లేదంటావు, బయటనేమో ఇట్లా. సరే, నాకు పని ఉంది, మళ్ళీ చేయనా? సరే. సరే బాయ్. Every good story starts with a voice. వంశీ, జనరల్గా ఆఫీస్లో ఏ టైంకి లంచ్ చేస్తారు? మన ఇష్టం అది. కొందరు 1కి చేస్తారు, కొందరు 2కి చేస్తారు, కొందరు 6కి కూడా చేస్తారు. మరి నువ్వు? నేను 1కి చేసేస్తా. అయితే లంచ్ చేద్దామా? 1 అయింది. యాక్చువల్లీ ఒక్కదాన్ని తినలేను. షూర్, ఓకే. హాయ్, గుడ్ ఈవినింగ్ గైస్. ఎట్లున్నారు? ఆల్ గుడ్? సో మనకి ఫస్ట్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ వచ్చింది మన కంపెనీలో. సో దీనికి మాత్రం మీరు చాలా సపోర్ట్ చేయాలి. సో పాత ప్రాజెక్ట్ నేను చూసిన, బాగుంది. ఇంకా కొంచెం క్వాలిటీ ఇష్యూస్ వచ్చాయి కాబట్టి చూసుకోండి. శశాంక్, చాలా మంచిగా సపోర్ట్ చేసినావు. ఓకే, యాజ్ ఏ లీడ్గా ఈసారి రిక్రూట్మెంట్స్ అండ్ ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ డేటా ఇంకా వాళ్ళ కంపెనీ పే స్కేల్ షీట్స్ మనకి ఇచ్చినారు. వన్స్ యూ ఆల్ గో త్రూ దెమ్, ఈచ్ పర్సన్ శాలరీస్ అండ్ అదర్ ట్యాక్సెస్ ప్రాపర్గా రివాల్యుయేట్ చేయండి. వేదా, వాట్?
సారీ సార్. లెట్స్ కంటిన్యూ. ఈ షీట్స్ అందరికి వచ్చినాయి, ఒకసారి ఈమెయిల్ చెక్ చేసుకోండి. బీ పొలైట్, బీ హార్డ్ వర్కింగ్, చేస్ టార్గెట్. ప్రమోషన్ గురించి టెన్షన్ పడకండి, ఇయర్ ఎండింగ్ లోపు మీ ప్రమోషన్ మీకు వచ్చేస్తాయి. అయినా మేము జీతాలు పెంచాలంటే మీ వర్క్ కూడా కనిపించాలి కదా. జీతాలు పెంచేలా మీరు పని చేయాలి కదా. వాట్ హ్యాపెన్ వేదా? ఏమైంది? దోమ సార్, దోమ. దోమలు ఈగలన్నీ మీకే కనపడతాయి. పని చేయమంటే మాత్రం చేత కాదు. పని చేయడానికి వస్తారు, దోమలు పెట్టడానికి వస్తారు. అరే రూమ్లో ఒక ఆర్డర్ తెచ్చి పెట్టండి. చలో లెట్స్ కంటిన్యూ. డిస్ట్రాక్షన్స్ ఎక్కువైతున్నాయి. ఏ వేదా, వంశీ మీ టీమే కదా. వంశీ చూడు ఎంత అటెంటివ్గా ఉన్నాడు. అందుకే వంశీ అంటే నాకు ఇష్టం. ఈజ్ ఫోకస్డ్ అండ్ హార్డ్ వర్కింగ్ పర్సన్. థ్యాంక్ యూ సార్. చలో లెట్స్ కంటిన్యూ. జస్ట్ మిస్ బతాయి పడుతుండే. నైస్, బాగుంది. సో ఈ కంపెనీకి ఎలా రిఫర్ ఆర్? నో, హైక్ కోసమే. పాత కంపెనీ మానేసి ఇటు షిఫ్ట్ అయ్యాను. ఓ ఓకే. ఫ్యామిలీ, ఫాదర్? ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్, అమ్మ హౌస్ వైఫ్, నేను ఒక్కదాన్నే. హైదరాబాద్ ట్రాఫిక్ తెలిసి కూడా కార్ అవసరమా? యాక్చువల్లీ మా నాన్నకి చాలా భయం. నా ఇంటర్ అనుకుంటా బైక్ నేర్చుకొని మా నాన్న ముందు ఫుల్ స్పీడ్గా వెళ్ళి పడిపోయాను. వంటి నిండా దెబ్బలు. దెబ్బకి నా సైకిల్ మా అమ్మ స్కూటీ తీసుకెళ్ళి అమ్మేశారు. ఇంకా గ్రాడ్యుయేట్ అయిపోయాక ఆ కార్ కేసు తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు. నువ్వు కూడా స్పీడ్గా వెళ్తావా? నా వండికి అంత సీన్ లేదు, 60 దాటితే ముందు పోదు. మరి మీ గురించి? ప్రజెంట్ ఫ్రెండ్ ఫ్లాట్లో ఉంటున్నా. ఓకే. ఫ్యామిలీకి దూరంగా ఉంటే కొంచెం పీస్ఫుల్ ఉంటుంది అందుకు. ఓ, జాబ్ ప్యాషనా, మనీ కోసమా? టు బి వెరీ హానెస్ట్ విత్ యూ, మనీ కోసమే. ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆడపిల్లని కన్నా రేపు పెళ్ళెలా చేస్తావు, పెళ్ళేలాగా అంటే పెళ్ళే కదా ఏముందిలే అనుకున్నాను. ఒక ఏజ్ వచ్చాక అర్థమైంది పెళ్ళనేది ఎంత రెస్పాన్సిబులో, ఎంత ఎక్స్పెన్సివో అని. రీసెంట్గా ఒక మ్యాచ్ వచ్చింది, ఇక ఇంట్లో వెళ్ళి ఇక అదంతా నానే చూసుకుంటున్నారు. సో నా సైడ్ నుంచి ఏదైనా చేస్తే ఐ విల్ బీ హ్యాపీ. అందుకే ఈ జాబ్. యాక్చువల్గా నాన్నకి ఇంకా తెలీదు. వంశీ, ఏమైంది? వినడమే తప్ప ఫస్ట్ టైం నీలాంటి అమ్మాయిని చూడడం. ఓకే, ఫీమేల్ ఇంటరాక్షన్స్ తక్కువ అనుకుంటా లైఫ్లో. టీ బాగుంది. అవును. సరే బాయ్. బాయ్ ఏంటి, సీయూ అనాలి. ఓకే, ఎందుకు? బాయ్ అంటే ఏదో నెగిటివ్ ఫీల్ ఉంటుంది కదా, అదే సీయూ అంటే కొంచెం బాగుంటుంది. ఓకే, సీ యూ. See you. ఏ లంచ్ టైం అవుతుంది, ఏం తెచ్చుకున్నావు? యాక్చువల్లీ చూడాలి.
హే స్విగ్గీ ఆర్డర్ పెడుతున్నావా? వద్దు, షేర్ చేసుకుందాం. పర్లేదు, వచ్చేస్తుంది ఆర్డర్. ఇప్పుడా? వంశీ, ఏయ్ ఇది ఎందుకు ఆర్డర్ అవుతలేదు? వర్షం వల్ల ఇట్లా అవుతలేదా? అబ్బా, అబ్బా, ఏం ఆర్డర్ అవుతలేవు అమ్మా. ఇందులో రైస్ పప్పు ఉంది. మా మమ్మీ పప్పు బాగా చేస్తుంది, ట్రై చేయి. హే పర్లేదు. బాగుంటుంది, ట్రై చేయి. థ్యాంక్స్ వేదా. అవును వంశీ, వీకెండ్ ప్లాన్స్ ఏంటి? ఏముంటాయి వేదా? టీవీ చూడడం, ఫోన్ చూడడం, మా వాళ్ళు తాగితే చిల్ అవ్వడం. అవును, మరి నీవి? నాదేముండదు. యాక్చువల్లీ నాకు నైట్ సిటీ అంటే చాలా ఇష్టం. ఓ, నా ఫ్రెండ్స్ని అడిగి అడిగి ఊరుకున్నా. నాన్న అడిగితేనేమో ట్రాఫిక్ ఉంటుంది, వద్దు అని అంటాడు. సర్లే మరి, బాయ్. బాయ్. నువ్వు ఎప్పుడైనా వెళ్తే మాత్రం తీసుకెళ్ళు. వేదా, సో తీసుకెళ్తున్నావా? తీసుకెళ్తా, కానీ నువ్వే తీసుకెళ్ళాలి. రేపు వెళ్దామా? నీ బ్యాగ్. నడకే అడుగేస్తూనే వనికే వనికే నా వెనకే తను నీడై తోడై ఉంది కనకే పరువే గుండెల్లోనే పెరిగే పెరిగే నీ చెలిమే చై కలిపే అంటూ పెంచే చనువే. Baby, can I call it out? The story only mine and yours. My dreams are full of you, my dear. But please don't say that this ever ever. Baby, can I call it out? It's the story only mine and yours. My dreams are full of you, my dear. Oh, please just say that this is forever. Rakaskalle, premaga nanne nedu chusse. Koppalu anni tiyani maatai maaranella. Sannai medu sannaga Spotify lo mogi. Morning alarm anirudh paatai nannu lepe. ఏం చేస్తున్నావు? చిన్న వర్క్ ఉంటే చేస్తున్నా. హే, ఏంటిది? చిన్న సర్ప్రైజ్ నీ బర్త్డేకి. ఆ? నా బర్త్డే అని నీకెట్లా తెలుసు? అదేమైనా టాప్ సీక్రెటా ఏంటి? హే, ఏమైంది? అది చిన్న దెబ్బలే, మళ్ళీ ఎప్పుడని చెప్తా. సరే, వెళ్తా. వేదా, చెప్పు. ఒకసారి కూర్చో.
2 years నుంచి వర్క్ చేస్తున్నాయి ఆఫీస్లో. కనీసం నా బర్త్డే అని కూడా వర్క్ తెలియదు. థ్యాంక్స్. మరి ఇంట్లో మమ్మీ కాల్ చేసింది మార్నింగ్. కాల్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ కాల్ రాలేదు. వంశీ, నిన్నటి వరకు నాకు తెలీదు. ఈరోజు నుంచి నేను ఉన్నా కదా, రోజు సెలబ్రేట్ చేసుకుందాం. ఉం? ఇంట్లో ప్రాబ్లమ్స్ కూడా నాకు తెలీదు, బట్ నేను ఉంటా ప్రతిదానికి తోడుగా. వర్క్ చేసుకో. ఆ క్షణం ఒకరి తోడు అనేది మనకి ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తుందో, మనల్ని ఎంత మారుస్తుందో అన్న విషయం వాడికి ఫస్ట్ టైం తెలిసింది. ఫస్ట్ టైం కొట్టిన ఫీలింగ్, ఫస్ట్ శాలరీ పడ్డ ఫీలింగ్, ఫస్ట్ టైం మన వాళ్ళు మనల్ని షబాష్రా అన్న ఫీలింగ్, వాడి బండి అది ఫస్ట్ కిక్కే స్టార్ట్ అయిన ఫీలింగ్. బాబా మనకంటూ ఒకరు, వాళ్ళకంటూ మనం ఉన్నామన్న ఫీలింగ్. హార్ట్కి ఇంతకు నుంచి హ్యాపీనెస్ లేదు. నాకు కూడా అనిపిస్తుంది, నాకు తెలుస్తుంది ఏదో ఉంది. తను నన్ను చూసినప్పుడు, నేను ఆమెతో మాట్లాడినప్పుడు ఐ కెన్ ఫీల్ ఇట్ లైక్ షీఈస్ ఫీలింగ్ ద సేమ్ థింగ్ అని. లేదా ఏంటి? హే, ఎందుకు ఇప్పుడు ఇవన్నీ? తీసుకోవాలనిపించింది, తీసుకున్నా అంతే. ఎప్పుడన్నా కాలేజ్ బంక్ కొట్టినట్టు ఆఫీస్ బంక్ కొట్టారా? అదిగో అడిగేమని వెంట కదిలే
తీసుకోవాలనిపించింది తీసుకో. ragazzi ఈ పెళ్ళి రిలేషన్షిప్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి? హా, పెద్ద క్వశ్చనే. దాని నుండి ఎవరు తప్పించుకోలేరు, కానీ యూ కెన్ చూస్ టు సఫర్లెస్. అయినా నీ పనులు నువ్వే చేసుకుంటావు, షాపింగ్ చేసుకుంటావు, ఫుడ్ ఎక్స్పెన్సెస్ కార్ డ్రైవింగ్తో సహా అన్నీ నువ్వే చేసుకుంటావు. పెళ్ళైనా కూడా ఇంతేనా? పెళ్ళాక చేయాలని ఏముంది, వచ్చిన వాళ్ళు మరి వచ్చేటోడికి కార్ డ్రైవింగ్ వచ్చారా అది అడగవా? వస్తుందా? బెంగళూరు నుంచి హైదరాబాద్కి డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు కదా, నన్ను ఫ్యామిలీని చూడడానికి. అర్థం కాలేదు. గౌతమ్ బెంగళూరులో ఐటీ ఎంప్లాయ్. గౌతమా? బాయ్ ఫ్రెండా? నాకెందుకు చెప్పలేదు? చెప్పుండాల్సింది కదా. చెప్తా, పెద్ద స్టోరీలే చెప్తా. ఇక్కడ ఆపేయి. ఏంటి? కారు ఇక్కడ ఆపేయి. అరే చెప్పు, ఇక్కడే కదా దింపేస్తా కదా. పర్లేదు, ఇక్కడ ఆపేయి. అరే మధ్యలో దిగిపోతానంటావేంటి? కొన్నిసార్లు మధ్యలోనే దిగిపోవాలి. అదేంటి? ఇక్కడే ఆపేయి. ఇప్పుడు పడ్డా చూసుకో. ఎందుకు? ఎందుకు మళ్ళీ ఎందుకు ఇవన్నీ? ఇన్ని రోజులు బాగానే ఉన్నావు కదా, మళ్ళీ మళ్ళీ సడన్గా ఏంది ఇది? నీ పని నువ్వు చూసుకో. ఎక్స్పెక్ట్ చేయలేదు. వేద ఇంకా నన్ను ఫ్రెండ్ అనుకుంటుందా? అసలు నాకు ఫీలింగ్స్ ఉన్నాయని కూడా తెలియదా? నాకు ఎందుకు ఆమెకు ఫీలింగ్స్ ఉన్నాయని అనిపిస్తుంది. ఫ్రెండ్షిప్ అంటే ఏంటో నాకు తెలుసు, కానీ దీని పేరేంటి? ఖచ్చితంగా ఫ్రెండ్షిప్ అయితే కాదు. వై ఓన్లీ గౌతమ్? ఇది నా చాయిస్ కాదు, మా డాడీ నా బ్రెయిన్లో లాక్ చేసిన క్యారెక్టర్ మాత్రమే. కానీ ఈ సడన్ ఫీలింగ్స్ కోసం ఆశలతో కోటలు కట్టుకున్న నా ఫ్యామిలీ ముఖ్యమా, లేదా నాకు నేనా? ఈ విషయంలో నాకు మా డాడీని, ఇటు వంశీని ఎవరిని బాధ పెట్టాలని లేదు. కాలం ఇంకా పరిస్థితులు ఆడిస్తున్న నాటకంలా ఉంది. హలో, ఆఫీస్ ఎందుకు రాలే? సిక్ లీవ్లో ఉన్నా. ఏమైంది?
ఆఫీస్ రా, మాట్లాడాలి. హ్మ్. వంశీ సారీ. చెప్పు, ఏదో మాట్లాడాలన్నావు. లాస్ట్ మంత్ పెయిడ్ లీవ్స్ తీసుకోలేదు. ఈ మంత్ ఒక 2 లీవ్స్ ఉన్నాయి. థర్స్డే నుండి సండే వరకు ఒక 4 డేస్ లీవ్ తీసుకొని గౌతమ్ దగ్గరికి వెళ్ళొద్దాం అనుకుంటున్నా. ఒక్కదాన్నే. చెప్పలేదు. లాస్ట్ మంతే వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ తాంబూలాలు తీసేసుకున్నారు. ఎంగేజ్మెంట్ డేట్ కూడా ఫిక్స్ చేసేసారు. వాట్, ఎంగేజ్మెంటా? చాలా కన్విన్స్ చేశారు. ఓకే చెప్పాల్సి వచ్చింది. తెలీదు ఏమవుతుందో, కానీ అబ్బాయి మంచోడే. ఇంకేమైనా ఉందా చెప్పేది? ఏం లేదు. సరే మరి. హలో వంశీ, ఏమైందిరా ఈ టైంలో? నానా వంశీ, ఏం మాట్లాడవేంటి? వంశీ అమ్మా, ఏమైంది నానా? వాయిస్ అలా ఉంది. ఏమైనా అయిందా చెప్పు. ఏం లేదమ్మా, గుర్తొచ్చు. అంతా ఓకే కదా? ఆఫీస్లో ఏమైనా అయిందారా? హలో హలో, అంతా ఓకే అమ్మా, మళ్ళీ చేస్తామ్మా.
ప్రతి ఒక్కరికి దేర్ ఇస్ అ ఫేస్. దేర్ ఆర్ సమ్ మార్నింగ్స్ విచ్ ఆర్ డార్క్. ఆ ఒక్క పర్సన్ లేకుండా వీ హ్యావ్ టు లివ్ ది డే అండ్ ద స్టఫ్. నీతో నువ్వు ఉండడం కూడా భారం అయితే అదే ఒంటరితనం. దీనమ్మా దీనికి టైమింగే ఉండదు. ఏ ఆటో హాయ్ అన్న, గుర్తుపట్టిరా? మీటర్ ఏం చూడకండి అన్న. లాస్ట్ టైం మేడం ఉంది కాబట్టి అట్లా అయింది అంతే. ఇప్పుడు నువ్వు నా ఓల్డ్ కస్టమర్, అంటే నా ఫ్యామిలీ. ఆ మేడం మా ఆఫీసే తెలుసా? మన మధుర వచన. వావ్, తను ఎక్కడన్నా? ఆ మేడం వేరే ఆటో చూసుకుందిలే. సర్లే సర్లే, ఎక్కడ పోయినా మన ఆటోని ఎక్కాలన్నా. ఏమంటావు? సర్లే ముందు చూడు. అన్న ముందు చూపు లేకనే ఇట్లా అయినాం మనం. ఏమైపోయావు వంశీ? ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు, ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నావు? ఆ? నువ్వేంటి ఇక్కడ ఒకదాని వచ్చినావా? వంశీ చెప్తావా వెళ్ళిపోమంటావా? కూల్ దా లోపల ఫస్ట్. సరే ఇప్పుడు చెప్పు, ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నావు 1 వీక్ నుంచి? మూడు బాలేవేదా అంతే. వాటర్ తాతో? వద్దు. సో చెప్పు, ఎట్లయింది? ఎట్లుండే? మంచిగా ఎంజాయ్ చేసినావా? వెళ్ళిన ఫస్ట్ డేనే చాలా బ్యాడ్ వైబ్ వచ్చింది. అసలు తను అనుకున్న టైపే కాదు. యాక్చువల్గా ఫేస్ టైంలో చూసిన పర్సనే కాదు, చాలా డిఫరెంట్ ఉన్నాడు. నిజానికి తను ఒక ఎక్స్ట్రీమ్, నేను ఒక ఎక్స్ట్రీమ్. మ్యాచే అవ్వలేదు. లంచ్ చేద్దామని చెప్పి ఒక రెస్టారెంట్కి వెళ్ళాం. ఒక్క ఆర్డర్ చెప్పడానికి మినిమం ఒక 10 డిస్కషన్స్, 10 ఆర్గ్యుమెంట్స్. లాస్ట్కి కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. అరే, అంత పెద్ద హోటల్లో ఒక్క మ్యూచువల్ ఫుడ్ కూడా ఉండదా? ఆ టైంలో ఎంత ఎగోయిస్ట్లా కనిపించాడు తెలుసా? సరేలే, ఇప్పుడే కదా కలిసాం, కొంచెం టైం పడుతుందని చెప్పని అప్పటికే చాలా ప్లేసెస్ తిరిగాం, అవన్నీ చూసాం, కానీ ఒక్క దగ్గర కూడా వైబ్ మ్యాచ్ అవ్వలేదు వంశీ. యాక్చువల్గా మా డాడీ చెప్తేనే వెళ్ళాను, వెళ్ళరా వాళ్ళ ఫ్యామిలీతో కొంచెం కలిసినట్టు ఉంటుందని. కానీ వెళ్ళిన 2 డేస్కే నాకు అసలు అవ్వలేదు. వెంటనే డాడీకి కాల్ చేసి చెప్పాను, వచ్చేరా అన్నారు. అయినా వెళ్ళింది 2 డేసే కదా వేదా, అట్లెట్లా చెప్తావు కరెక్ట్ కాదని? ఎందుకు చెప్పలేం వంశీ? ఇప్పుడు నువ్వు పర్సన్తో ఉన్నప్పుడు నీ సరౌండింగ్స్ ఎంత పీస్ఫుల్గా ఉన్నాయి, నీ టైం ఎలా నడుస్తుంది అనేదే కదా మ్యాటర్. నిజానికి ఆ మనిషి ఉంటే మొత్తం అటుంటాడు, లేదా మొత్తం ఇటుంటాడు. కొంచెంసేపు హ్యాపీగా ఉంటాడు, కొంచెంసేపు కోపంగా ఉంటాడు, అదే ప్రేమ చూపిస్తాడు. మనిషి అర్థం కాడు. నిజానికి ఒక రిలేషన్ నిలబడాలంటే ముందు కావాల్సింది ఒక ఫ్రెండ్షిపే కదా. ఏ రిలేషన్ అయినా ముందు ఫ్రెండ్షిప్ ఉంటేనే రిలేషన్షిప్ కూడా ఉంటుంది. అంతెందుకు, ఏ ఫ్రెండ్కైనా కానీ నాకేం కావాలి, నీకేం నచ్చుతుంది అని ఇద్దరం అర్థం చేసుకుంటేనే కదా ఆ రిలేషన్షిప్ కూడా బాగుండేది. సింపుల్గా చెప్పాలంటే ఆ మనిషితో ఉంటే ఉండాలనిపించాలి కదా వంశీ. చూడు, నీతో ఉంటే ఎంత ఫన్గా జాలీగా ఎంత బాగుంటాం. అలాగా మరి నేనెందుకు వద్దు వేదా? ఏ సీరియస్గా అంటున్నావా? నేను వాడికంటే సీరియస్ ఉన్నా వేదా. నాకు అర్థమవుతుంది వంశీ,
నీతో ఉంటే నిజంగానే చాలా బాగుంటుంది. మా నాన్నకి చిన్నప్పటి నుంచి ఇదే గోల్. ఇప్పుడు నేను దాన్ని డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు. అరే ఇంత అయినా కూడా మళ్ళీ గౌతమ్ అంటున్నాయింది వేదా. అసలు నీకు నచ్చినప్పుడు ఎందుకు? డాడీ కోసం ఇదంతా మళ్ళా గోల్ అంటే పోయింది అసలు. డాడీ అంట, గోల్ అంట, గౌతమ్ అంట. వేద రియలైజ్ అయింది వంశీ చెప్పిందే కరెక్ట్ అని. బట్ ఇట్స్ అ టఫ్ సిచ్యువేషన్ ఫర్ ఉమెన్, ఎస్పెషలీ వెన్ షీస్ ఫ్రమ్ అన్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. ఇటు వంశీయా లేదా ఫ్యామిలీ అని తనకుంది 2 ఆప్షన్స్, బట్ అల్టిమేట్గా ఓన్లీ 1 చాయిస్. నేను బెంగళూరులో ఉన్నా నాకు వంశీ ఎందుకు గుర్తొచ్చాడు? వై ఇట్స్ నాట్ సేమ్ విత్ గౌతమ్? ఒక్కటైతే అనిపిస్తుంది, గౌతమ్ నన్ను వంశీ కళ్ళతో చూసి ఉంటే ఆ 4 రోజులు ఇంకోలా ఉండేవి. నన్నులా చూసే కళ్ళే నాకు కావాలి. నేను అయిన దానికి కాని దానికి ఎక్కువ రియాక్ట్ అయినానా? కానీ ఏంటిది లవ్వా? చచా, లవ్ అంటే జర్నీతో వస్తుంది కదా. కానీ ఇది ఇన్ఫాక్చుయేషనా లేదా హార్మోన్సా? కానీ వి ఆల్సో నో దట్ వి కెన్ నెవర్ బీ టుగెదర్. వంశీ, హే, హాయ్ వేద. యాక్చువల్లీ సారీ, నేను కొంచెం ఎక్కువ రియాక్ట్ అయినా. అదేం లేదులే, పర్లేదు. ఆఫీస్కి ఎందుకు రాలేదు? ఏం లేదు, చెప్తాను. ఊరికే కలుద్దామని. యా షూర్. ఎక్కడ? ఆ ఈవినింగ్ నేను ఇచ్చిన రెడ్ డ్రెస్లో షీ రియల్లీ లుక్ లైక్ ఏ రోజ్. ఎందుకు వచ్చినావు వేదా? ఊరికే కలుద్దామని. ఆశీష్ నెత్తి మీద వేదా ఇచ్చే ప్రెజర్ ఉంది తెలుసా. ఉంటే నువ్వు ఉంటున్నావు లేదా నేను ఉంటున్నా. ఆ సుధీర్ ప్రియానా మ్యారేజ్ అని వేయరు, నెత్తి నోరు కొట్టుకుంటుండే ఇక. పాపం, సేమ్ టైంకి నేను 2 days లీవ్ తీసుకొని వెళ్ళిపోయాను. వంశీ, నువ్వు నన్ను తిట్టుకున్నావా బెంగళూరు వెళ్ళానని? లేలే, నేనేం తిట్టుకోలే. కానీ నన్ను నేను బాగా తిట్టుకున్నా. నాకు నిజంగా తెలీదు నీకు నా మీద ఫీలింగ్స్ ఉన్నాయని. లేదా నీకెందుకు వచ్చి చెప్తాను చెప్పు. వదిలేవేది ఆ టాపిక్. జాబ్ రిజైన్ చేద్దాం అనుకుంటున్నా. వేరే కంపెనీలో అప్లికేషన్ కూడా పెట్టినా, చూడాలి. వంశీ, నిజంగా నాన్నతో నిన్న నైట్ మాట్లాడాను. హీ వాజ్ లైక్, ఏంటి నువ్వు నాకు చెప్తున్నావా పెళ్ళి గురించి, రిలేషన్స్ గురించి? చాలా పెద్ద గొడవ చేశారు, చాలా కన్విన్స్ చేశాను గౌతమ్ నాకు అస్సలు కరెక్ట్ కాదని. చాలా గొడవ అయింది, మొక్క మీద డోర్ వేసేశారు. కానీ మార్నింగ్ లేచేసరికి వచ్చి నన్ను అడిగారు, నీకు తెలుసా ఎలాంటి వాడు కావాలో అని. ఐ సెడ్ ఎస్. నాకు తెలీదు వంశీ, నీ గురించి నాకేం తెలీదు, కానీ తెలుస్తుంది. మళ్ళీ ఇది స్టార్ట్ అయ్యి అది ఇంకొకటి అయ్యి, ఐ కాంట్ లీవ్ లైక్ దిస్. లాస్ట్ 4 days నుంచి డార్క్ నా పాస్ట్ లైఫ్ గుర్తొచ్చింది తెలుసా. నా వల్ల మళ్ళీ రిపీటెడ్గా ఇదే అయ్యి, అందుకే ఒక్కనే ఉంటా. ఐ వాజ్ లెఫ్ట్ విత్ నథింగ్ ఎక్సెప్ట్ మై బ్రోకెన్ హార్ట్. గ్రేగా పోతున్న నా లైఫ్కి కొంచెం కలర్ వచ్చింది అనుకునే లోపు రివర్స్ కొట్టింది. ఐ కాంట్ వేదా, ఐఎమ్ డన్.
అట్లీస్ట్ నువ్వన్నా హ్యాపీ ఉండు. నీకు ఇష్టం లేని సంబంధం అయితే చేస్తలేరు. వంశీ, నీకు తెలుసు నాకేం కావాలో. నిజం చెప్పు. నన్నేం చేయమంటావు వంశీ? నాకు తెలుసు నువ్వు మనిషిని ఎంత ప్రేమించగలవని. వేదా, ఇప్పుడు ఏం చేయమంటావు? హే, స్పీడ్గా వెళ్ళు. దీని స్పీడ్ ఇంతే. హే, వెళ్ళు. సాయిరం, నువ్వే కాపాడాలి. ఉంది అమ్మది నమ్మ ఆగేటట్టుంది. ఇది వద్దంటే ఎక్కింది. ఇది పిచ్చి దానికేం అర్థం కాదు. ఏ, 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 ఆగిపోయింది. ఏ, ఏమైంది? బండ అయిపోయింది. ఒకసారి దిగు. ఎట్లా ఇప్పుడు? చూడాలి, ఎవడొకడు బక్రాగాడు వస్తాడులే. అన్నా ఆటో కావాలా? మందే ఇదంతా. నడు. ఏంటి సిస్టర్, ఆఫీస్ నుంచి ఇంటికా? అవునన్నా. ఈసారి కూడా సపరేట్ ఇస్తారా లేదా? సపరేట్ ఏమి ఇవ్వం, కలిసే ఇస్తాం. ఇగో ఈసారికి మాకు కట్టేస్తుందన్నా. హలో, నువ్వు కట్టు. హలో, నువ్వు కట్టొచ్చుగా. ఈయన కడతాడన్నా. ఈమె కట్టేస్తుందన్నా. ఏ, నువ్వు కట్టు. ఇస్తే ఏమైంది? ఈడ కూడా పీస్తానం చేస్తావా? నేనేం పీసు లెక్కలు చేయట్లేదు, నువ్వే పెద్ద పీసోడివి. హలో, ఇందాక చక్కగా కూడా అంతే. మాట్లాడు. ఆ బండి ఏదో చేయించుకొని సావచ్చు కదా. కొన్ని బండ్లు ఎంత వేయించినా ఇంతే నీలాగా. అసలు నీ కోసం డ్రెస్ చేసుకుంటే కనీసం బాగుంది అని అయినా చెప్పావా? అబ్బా, అయితే నువ్వు ఇచ్చిన పర్ఫ్యూమ్ కొట్టుకున్నాను, కాంప్లిమెంట్ ఇచ్చినావా? ఇవ్వ. మీ అయ్యా కడతాడా పైసలు? వంశీ, ఊకోయిగా, మనం పైసలు ఇవ్వాలి. మీటర్ చూడు ఒకసారి. చూస్తావుగా, చూడు మీటర్ చూడు. ఎప్పుడు బటర్ఫ్లైసే వచ్చి రోజు మీద వాళ్ళలా. ఒకవేళ రోజే బటర్ఫ్లై దగ్గరికి వెళ్తే అంటారు కదా, లైఫ్ ఎన్నిసార్లు లెఫ్ట్ రైట్ కింద మీద అయినా సరే రైట్ పర్సన్ ఒక్కరు వస్తారు. వాళ్ళు రైట్ వేలో నేను లవ్ చేస్తారు, హీల్ చేస్తారు, నిన్ను గ్రో చేస్తారు. అంతవరకు మన లైఫ్లో జరిగిన హార్ట్ బ్రేక్స్ కానివ్వండి, గొడవలు కానివ్వండి, దీస్ ఆర్ ది ప్రాసెస్ దట్ మేక్స్ యూ ఎ రైట్ పర్సన్ టు లవ్ ద రైట్ గర్ల్ విచ్ ఈవెన్చువల్లీ ఫైండ్స్ యూ ఇన్ ద రైట్ టైం. సో అదండి మనోడి స్టోరీ. మన వంశీ వాడి వేదాన్ని కలిసినప్పుడు, వెన్ వంశీ మెట్ హిస్ వేద.